ఇప్పుడు నాకు కోల్డ్ రాబోతుంది. Yeah, yeah. అంటే మనకి కోల్డ్ అనిపిస్తుంది, టెండెన్సీ ఉంటది. ఉండదు. ఇప్పుడు నేను మీ ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నా, నేను తెప్పిస్తా ఇప్పుడే. టేస్ట్ చేయాలని అనుకుంటున్నా. ప్లీజ్. నాకు రేపు పొద్దున్న ఒకవేళ కోల్డ్ వస్తే మీరు ఒక పని చేయండి, అంటే నాకు తెలియదు మీ పాసిబిలిటీ ఎలా ఉందో, మీరు ఎడిట్ చేసి దీన్ని పోస్ట్ చేసే టైం లోపు మీరు ఈ బిట్ కూడా యాడ్ చేయండి. లేదు అసలు మీకు నిజంగా వచ్చిన నమ్మకం ఇంటర్వ్యూ పోస్ట్ చేయొద్దు మీరు. దట్స్ ద కాన్ఫిడెన్స్. అది నేను గొప్పగా చెప్పేది కాదు. 10 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్ లో ఉన్నాను. ఈ ఆర్గానిక్ చేసి కూడా ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది. ఈ స్టోర్ పెట్టి 6 నెలలే, అంటే మధ్యలో 4.5 years ఉంది. ఈ 4.5 years లో చాలా మంది కస్టమర్స్ నాకు చెప్పేవాళ్ళు, మీది జలుబు చేయదండి, మీది దగ్గు రాదండి, మా చిన్నపిల్లలు మా ఇంట్లో అసలు మేము ఎవరిని ఏ చిన్న కూలింగ్ ప్రోడక్ట్ కూడా మేము దగ్గరికి రావు, హ్యాపీగా మేము ఐస్ క్రీమ్ తినడానికి మేము వదిలేస్తాం అని చెప్తుంటే నేను స్టార్టింగ్ లో చాలా మంది చెప్పేటప్పుడు నాకేదో సోపేస్తానంటే అనుకునేవాళ్ళు. డౌన్ ద లైన్ చాలా మంది చాలా ఊర్ల నుంచి చెప్పేటప్పుడు అనిపించింది, ఓ లేదురా మన ప్రోడక్ట్ లేదు విషయం ఉంది. తర్వాత అనిపించింది మన గొప్ప కాదు, మన వాడే ఇంగ్రీడియంట్స్ గొప్ప అని. సో దాన్ని మేము ఆర్గానిక్ క్రీమ్ పొజిషన్ చేసాం, మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది కదా అని. అయితే ఇప్పుడు నేను అదే ఏదైతే నాకు 2 days నుంచి అనిపిస్తుంది నాకు త్వరలో కోల్డ్ రాబోతుంది అంటే నేను ఇప్పుడు మీ ప్రోడక్ట్ తినబోతున్నా, కాసేపు టేస్ట్ చేస్తా. ఇంకోటి నేను ఇప్పుడు ఇచ్చిన మీ కాన్ఫిడెన్స్ మీకు ఏ పల్మనాలజిస్ట్ ఆస్మా డాక్టర్ కూడా మీకు చెప్పలేదు.